May I request Ubhaya Vedanta, Sri Samudrala Rangaramanuja Swami to come and grace the audience. Samudrala Swami is an expert of Sanskrit and has dedicated about 50 years of his life to Sanskrit and the Holy Scriptures. He is a Sastra Ratnakara and a Maha Mahopadhyaya and the recipient of the President's Award for Sanskrit. Sri Samudrala Rangaramanuja Swami. ప్రియ భగవద్బంధులారా, ఇంత సుదూరమైన ప్రదేశంలో మంచి ఉత్తమ సంస్కారం కలిగినటువంటి హ్యూస్టన్ మహానగరంలో ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం, అది సంకల్పమే చాలా ఉదాత్తమైనటువంటి సంకల్పం. ఆ సంకల్పాన్ని కార్యరంగంలోకి తీసుకొచ్చి ఇంతటి గొప్ప విగ్రహాన్ని, దాదాపు 90 అడుగుల ఎత్తునుండేటువంటి విగ్రహాన్ని నిర్మాణం చేసినటువంటి వారందరికీ, ఇందులో కారణభూతులైన వారు, ప్రోత్సాహకులైన వారందరికీ కూడా నా హృదయపూర్వక శుభకామనలు అందిస్తున్నాను. ఈ సభలో వేయించేసి ఉన్న పెద్దల గురించి నేనేమి మాట్లాడగలిగిన వాడిని కాదు. వీరి గురించి నేను మాట్లాడకూడదు, ఆ ప్రక్కనున్న వారి గురించి నేను మాట్లాడక్కర్లేదు, ఆ ప్రక్కనున్న వారి గురించి నేను పెద్దగా మాట్లాడటాను నాకు తెలియదు. రామేశ్వరరావు గారు నేను ఒకటే. అందువల్ల ఐ నీడ్ నాట్ టాక్ ఎనీథింగ్ అబౌట్ అవర్ రామేశ్వరరావు గారు. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ అవర్ సెల్వ్స్. బోత్ ఆర్ సర్వింగ్ అవర్ స్వామీజీ. ఇద్దరం స్వామివారికి మేము సేవలు అందించేటువంటి వారం. కానీ ఒకరి గురించి ఇప్పుడు చెప్పుకోవడంలో ఔచిత్యం ఉంది కనుక ఆంజనేయ స్వామి గురించే 2 మాటలు నేను మనవి చేసి, ఇక్కడికి వచ్చినందుకు ఆంజనేయ స్వామి వారిని కీర్తించకుండా పోతే రేపు బుధుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమయ్యా ఇంత దూరం ఇక్కడికి వచ్చావు, ఛార్జీలు పెట్టి పట్టుకొచ్చాం, ఒక్క మాట నువ్వు నా గురించి చెప్పవా అని ఇప్పుడు నన్ను ఆయన సతాయిస్తుంటాడు. అందువల్ల ఆంజనేయ స్వామి, అందువల్ల ఆయన గురించి 2 మాటలు మాట్లాడు. రామాయణంలో ఒక అందమైనటువంటి శ్లోకం ఉన్నది. అది ఒక పక్షిని గురించి చెప్పినట్టుగా మనకు పైకి కనిపిస్తుంది. కొన్ని మాటలు విన్న తర్వాత, శ్రీరామచంద్రుని యొక్క యోగక్షేమములు ఇవన్నీ విన్న తర్వాత, సీతాదేవి చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి దశలో పక్షీచ శాఖానిలయ ప్రహృష్ట, ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఒక పక్షి కొమ్మల చాటును కూర్చుని ఉన్నటువంటిది, అది కూడా వింటోంది ఇదంతా కూడాను. పునఃపునశ్చ ఉత్తమ శాంతవాది, ఆ పక్షి ఎటువంటిదండి, మాటిమాటికి కూడా మంచి మనస్సు ఇంపుగా ఉండేటువంటి సాంత్వన వచనములు పలుకుతోందిట. అంతేకాదు సుస్వాగతం వాచముదీరయాన, తనకొచ్చింది ఏదో తాను చెప్పుకుంటూనే పెడుతోంది అనమాట అండి. పునఃపునః చోదయతీవ హృష్ట, ఆనందంతో ఇంకా మాట్లాడితే బాగుంటుంది ఆ శ్రీరామచంద్రుని యొక్క వైభవాన్ని అని అంటోందట. ఎవరండి ఈ పక్షి అంటే ఆంజనేయ స్వామి వారే, మరెవరెవరూ కాదు. పక్షి